సరే, మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే మనం ఇక్కడ బైబిల్లో సెలవిచ్చినట్లుగా మనము అపవాది నుండి మనము దూరంగా అపవాదిని మన నుంచి దూరం వెళ్ళగొట్టాలంటే మనం ఒక సంఘంగా కూడి ప్రార్థించుకోవాలి, వ్యక్తిగత ప్రార్థన చేయాలి, తర్వాత మన పాస్టర్ గారితో ప్రార్థన చేయించాలి. అప్పుడే మనం అపవాదిని ఎదిరించుకుంటాం. మనము ఈ వాక్యం కన్నా ముందు ఒక చిన్న పాట పాడుకొని మనం వాక్యాన్ని స్టార్ట్ చేసుకుందాం. పేజ్ నెంబర్ 54, పాట నెంబర్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. యేసయ్యా, నీ చేతితో నన్ను పట్టుకొని నీ ఆత్మతో నన్ను నడుపమనే పాటను మనం పాడుకుందాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోనా సంచరించిన భయమే లేదు. అంధకార లోయలోనా సంచరించిన లేదు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, నడుపు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటి. లేవానెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవానెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భూమిలో రాజువు నీవే, నా హృదయలో శాంతివి నీవే. ఈ భూమిలో రాజువు నీవే, నా హృదయలో శాంతివి నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేతును. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేతును. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో
శిలను నేను అనుక్షణము నన్ను చెక్కు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణం నన్ను చెక్కు హల్లెలూయా హల్లెలూయా